హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం వాటర్ మిలాన్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో వాటర్ మిలాన్ని ఫస్ట్ నేను ఎలా తీసుకుంటున్నాను అని అంటే, డైరెక్ట్గా నాకు పెద్ద పెద్ద స్లైసెస్ కట్ చేయడం రాదు. నేను నా ఓన్గా ఎలా కట్ చేసుకుంటానంటే, సో చిన్న స్లైస్ ఒకటి తీసుకున్నాను. ఆ స్లైస్ని నేను నైఫ్ తోటి ఆ కార్నర్స్ ఉంది కదా, ఆ కార్నర్స్ అంటే వైట్ పార్ట్ మొత్తము నేను అలా కట్ చేసుకున్నాను. సో మొత్తం అలా వైట్ పార్ట్ మొత్తం తీసేసేసి, ఆ స్కిన్ అంతా తీసేసి నేను ఓన్లీ లైక్ పింక్ కలర్, రెడ్ కలర్లో ఉన్నది మాత్రమే ఉంచుతాను. సో నా ఈజీ వే నేను ఓన్గా ఇలా కట్ చేసుకుంటాను అనమాట. నాకు వేరేగా పెద్ద పెద్దగా కట్ చేయడం రాదు. సో ఇలా కట్ చేసుకుంటాను. సో సమ్మర్లో మనకి పుచ్చకాయ మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది కదండి. సో తెచ్చుకోండి. ఇది మనకి సమ్మర్లో మనకి చాలా మంచిది. మనకి డిహైడ్రేట్ అవ్వకుండా, అంటే మన తాపానికి ఇంకా మనం ఇదవ్వకుండా, అంటే మనకి థర్స్టీ ఎక్కువ అవ్వకుండా, మన స్కిన్ పాడవకుండా, డైజెషన్కి కూడా ఇంకా మంచిది. ఎండాకాలంలో చాలా మంచిది ఇది. డైరెక్ట్గా మీరు ఇలా స్లైసెస్ చేసుకొని ఎంత చేసుకోవడం రిస్క్, టైం వేస్ట్ అనుకుంటే కనుక మామూలుగా మీరు జ్యూస్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. సో మొత్తం నేను ఇలా తీసేసాను. సో కొంచెం నాకు వైట్ పార్ట్ కనపడింది, సో ఆ వైట్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను నార్మల్గా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో మన పెద్దోళ్ళు కూడా ఈ వేసవకాలంలో ఎక్కువగా పుచ్చకాయ తినమంటాం కదా. సో ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో వాటర్ కంటెంట్ ఫుడ్స్ అంటే నీటి శాతం ఎక్కువ ఉంది కాబట్టి, ఈ నీటి శాతం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే